ఒక బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. వేడుక గురించి ఊరు వాడకు తెలిసేలా వాల్ రైటింగ్ చేస్తున్నారు. ఆ విధంగా చెన్నూరులో బీఆర్ఎస్ వాల్ రైటింగ్ చేసింది. దాంతో బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ వాల్ రైటింగ్ కు సున్నం వేసి తమ అక్కసును వెళ్లగక్కారు. చెన్నూరు మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక 3 రంగుల జెండాకి వత్తాసు పలుకుతూ 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక గోడకి మా వాల్ పెయింటింగ్స్ రాసుకున్న సందర్భంలో దానికి సున్నమేసి చెడగొట్టడాన్ని, దాన్ని మడిపేదాన్ని తీవ్రంగా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తూ ఏదైతే ఈ యొక్క కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలని, అందరికీ ఒకేలాగా ఒక అధికారి లాగా ప్రవర్తించాలని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా మారి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పినట్టే పనిచేస్తా అంటే, అయ్యా కమిషనర్ గారు ఇంకొకటే చెప్తున్నాము, మీ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ కప్పుకొని ఆ వివేక్ వెంకటస్వామి వెనకాల తిరుగుతుంటూ కాంగ్రెస్ కి పనిచేయి. అంతేగాని అధికార ముసుగులో నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే నిన్నే కాదు ఏ అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు చెప్తా ఉన్నాము.